హాయ్ అండి. మామిడికాయ పులుసు అన్నం ఎలా చేయాలో చూద్దాము. సో సమ్మర్ వచ్చేస్తుంది కదా, మామిడికాయలు ఎక్కువ దొరుకుతాయి అందరికీ. సో ఎప్పుడన్నా మామిడికాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మామిడికాయ పులుసు ట్రై చేసుకొని తినండి, చాలా బాగుంటుంది అన్నంలోకి. సో దానికి కొన్ని 2 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు మామిడికాయ. సో దీనికి పొట్టు తీసేసి తురిమేసి పెట్టుకున్నాము. సో పైన ఇలా పొట్టు తీసేసి దీన్ని కొబ్బరి తురుము మీద ఉంటుంది కదా ఇది, సో దీంతో తురిమేసుకుందాం. సో ఇలా తురిమేసి పెట్టేసుకొని దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలు కోసేసుకుందాము. సో ఇది మా చెట్లో కాసిన ఫస్ట్ మామిడికాయ. నేను మొన్న చేనులోకి వెళ్ళినప్పుడు బెంగళూరుకి తీసుకొచ్చుకున్నాం మామిడికాయలు. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి, జీలకర్ర బాగుంటుంది టేస్టీగా. సో కొద్దిగా ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసి బాగా కలిపేసుకున్నాము. సో కొద్దిగా కరివేపాకు. సో మీకు కొద్దిగా స్పైస్ ఎక్కువ కావాలంటే పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోండి. సో ఇప్పుడు మామిడికాయ తురిమేసి పెట్టుకున్నాం కదా, సో మామిడికాయ తురుము అంతా వేసేసుకోండి. సో నేను పచ్చిమిరపకాయలు అయితే కొన్ని వేసుకున్నాను, మా పిల్లలు ఎక్కువ కారం తింటారు కాబట్టి 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నా. మీకు కొంచెం ఇది పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి మామిడికాయ 2-3 కట్ చేసి వేసేసుకోండి పచ్చిమిరపకాయలు. సో కొద్దిగా ఉప్పు. సో ఇది రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. సో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం. మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఆల్రెడీ, సో కొద్దిగా కారం తగ్గించేసుకోండి. సో ఇలా బాగా కలిపేసుకున్నాక సో దీంట్లోకి మనం అన్నం కలిపేసుకుందాం. ముందుగా రైస్ చేసి పెట్టుకుంటాం కదా, సో అది దీంట్లోకి కలిపేసుకోండి. సో మీరు సపరేట్గానే ఇట్లయినా తినచ్చు, లేకపోతే రైస్లోకి కలిపేసుకొని అయినా తినచ్చు. సో అన్నం అంతా కలిపేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీరతో ఇట్లా గార్నిష్ చేసుకోండి, బాగుంటుంది. సో ఇంకా రాబోయేది మామిడికాయల సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయలు దొరికినప్పుడల్లా ఇలా ట్రై చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. సో నేను కొద్దిగా టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో. మనం దీంట్లో మ్యాంగో తప్ప నుంచి ఏమేం లేదు కదా, సో మ్యాంగో ఫ్లేవర్ మాత్రం సూపర్గా తెలుస్తుంది, బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో మీరు కూడా మామిడికాయలు ఎప్పుడైనా దొరికినప్పుడు సో ఇలా మ్యాంగో రైస్ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, సరేనా? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.